Subscribe Anil Techie channel. Click on red color subscribe button, then click on bell icon for latest updates. Okay, don't forget to click on bell icon. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. టుడే మనం ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ మనకి ఏయూ సెట్ నోటిఫికేషన్ మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి హౌ టు అప్లై అనేది చాలామంది అడిగారు. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి ఇది వెబ్సైట్ auspdoea.in. ఈ వెబ్సైట్ మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, వెబ్సైట్ ఓపెన్ తర్వాత ఇలా వస్తుంది. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కిందకు వస్తే మీకు ఏయూ సెట్ 2019 అండ్ ఈఈటీ 2019. ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఏయూ సెట్ అనమాట. ఎవరైతే ఆ సెట్కి అప్లై చేయాలనుకున్నారో ఇక ఏయూ సెట్ మీద క్లిక్ చేయండి. ఏయూ సెట్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇక ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ డేట్స్ ఇచ్చాడు. స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 15th March. ఎండ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీజు 15 April 2019. ఏప్రిల్ 15 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ అయితే మీరు 25th April వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, 15th April అయితే మీకు వితౌట్ లేట్ ఫీ మీరు అప్లై చేసుకోవాల్సి. ఇది వెబ్సైట్. ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఏయూ సెట్ న్యూ క్యాండిడేట్ అండ్ లాగిన్ ఆల్రెడీ రిజిస్టర్ అని ఉంది కదా. ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ ఫర్ ఏయూ సెట్ అనే దగ్గర క్లిక్ చేయండి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అయితే లాగిన్ క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఓకే, నేను ఫస్ట్ ఇప్పుడు రిజిస్టర్ ఫర్ ఏయూ సెట్ న్యూ క్యాండిడేట్ అన్న దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఓకే, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇనీషియల్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీరు క్యాండిడేట్ ఫుల్ నేమ్, మీ పేరు ఇవ్వాలి. ఫుల్ నేమ్ మీ 10 SSC సర్టిఫికేట్స్లో ఎలా ఉంటే అలాగే మీరు కంప్లీట్ చేయాలి. అలా మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ మీరు రిక్వైర్ చేయాలి. అలా మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఈమెయిల్ ఐడి ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఎంటర్ చేస్తారో మళ్ళీ ఇక్కడ అగైన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ ఈమెయిల్కి మీకు సంథింగ్ పాస్వర్డ్ ఐడి అన్నీ దానికే వస్తాయి. ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈమెయిల్కి వస్తుంది. అలాగే మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్ నెంబర్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఉంది. ఆ క్యాప్చా కోడ్ ఇక్కడ మీకు ఈ క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర బాక్స్ దగ్గర చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేసి సబ్మిట్ అండ్ కంటిన్యూ అని కొట్టాలి. ఓకే, సబ్మిట్ కంటిన్యూ కొట్టే ముందు మీరు ఈమెయిల్ చెక్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఈమెయిల్ మొబైల్ నెంబర్ మీరు ఓపెన్ చేస్తేనే మీకు అందులో మీకు పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి మీకు పంపుతారు. ఓకే, సబ్మిట్ అండ్ కంటిన్యూ కొట్టంగానే యాజ్ ఇట్ కన్ఫర్మ్ ష్యూర్ ఆర్ నాట్ అని అడుగుతుంది. ఓకే, కన్ఫర్మ్ డీటెయిల్స్ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. మీరు ఎస్ అని కొట్టంగానే మీకు సబ్మిట్ అయ్యి మీ మెయిల్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి చెక్ చేసుకోండి. మీకు మెయిల్ వస్తుంది అనమాట. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది మీ ఈమెయిల్కి. అలాగే నెక్స్ట్ కంటిన్యూ విత్ ఫర్ అప్లికేషన్ అని వస్తుంది. అది కూడా క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్కి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ వేసేయండి అండ్ లాగిన్ ఆల్రెడీ రిజిస్టర్. ఇంకా లాగిన్ ఆల్రెడీ రిజిస్టర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. క్యాండిడేట్ లాగిన్, అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ మీకు మెయిల్కి మీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ మెయిల్కి వస్తుంది. మెయిల్లో చెక్ చేసి అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చా ఉంది. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కొడుతుంటే మీరు లాగిన్ అవుతారు అప్లికేషన్ ఫిల్ చేయడానికి. మీకు అప్లికేషన్ నెంబర్ ఇస్తుంది. అక్కడ క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది. అప్లికేషన్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది. అలాగే మీరు ఫస్ట్ ప్రాసెస్ అంటే పర్సనల్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, ప్రివ్యూ అండ్ పేమెంట్. ఇవి 5 స్టెప్స్ అనమాట. ఓకే, మీరు ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. తర్వాత మీరు ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, రిలీజియన్, ఐడి ప్రూఫ్, ఆధార్ నంబర్, అలాగే కేటగిరీ ఏంటి, జెండర్, నేషనాలిటీ, యాన్యువల్ ఇన్కమ్ అండ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ బీఎస్సీ, బీకామ్ ఇలా ఇస్తుంది. అలాగే సబ్జెక్ట్స్ కూడా మీరు ఇక్కడ చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ బీఎస్సీ పెట్టినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్స్ చూపిస్తుంది. బాటనీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జియాలజీ ఇలా మీ 3 సబ్జెక్ట్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, తెలుగు అడుగుతుంది. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్. రిజల్ట్ స్టేటస్ మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, లేక ఆల్రెడీ పాస్డ్ అయితే పాస్ అండ్ బెస్ట్. ఓకే, అవి కొట్టంగానే మీకు ఇక్కడ సబ్జెక్ట్ వెరిఫికేషన్ అని వస్తుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ పెట్టాను సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 ఫిజిక్స్,
సబ్జెక్ట్ 3 కెమిస్ట్రీ పెట్టాను. ఓకే, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పెట్టాను. రిజల్ట్ స్టేటస్ పాస్డ్ అని పెట్టాను. ఓకే, ఇక్కడ మీకు టెస్ట్ కోడ్స్ మీ ఎగ్జామ్ పేపర్ ఏ పేపర్లో ఉంటుందని ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ సైన్స్, కెమికల్ సైన్సెస్, హ్యూమనిటీ, సోషల్ సైన్స్, ఎంహెచ్ఆర్ఎం, ఇంగ్లీష్, తెలుగు ఈ అన్నిటికి మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇందులో మీరు టెస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా టెస్ట్ కోడ్ మీరు ఏదైతే దానికి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఎలిజిబుల్ కోర్స్ ఇన్ టెస్ట్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, ఎంఎస్సి 10202 చూసుకున్నట్లయితే స్పేస్ ఫిజిక్స్, ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్, ఇక్కడ ఎంహెచ్ఆర్ఎం అని క్లిక్ చేస్తే మీకు ఎలిజిబుల్ కోర్సెస్ చూపిస్తుంది. అలాగే మీకు ఏది క్లిక్ చేస్తే అక్కడ చూపిస్తుందండి మీరు ఏ కోర్స్కి ఎలిజిబుల్ అని. అది క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అలాగే మీకు ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతుంది. ఎస్ఎస్సి రోల్ నెంబర్, బోర్డ్, అలాగే పిహెచ్ కేటగిరీ, ఎన్సిసి, స్పోర్ట్స్, క్యాప్, ఎన్ఎస్ఎస్ ఏమైనా ఉంటే ఎస్ ఆర్ నో పెట్టండి. ఓకే, నెక్స్ట్ అడ్రస్ కూడా అడ్రస్ మెన్షన్ చేయాలి, పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు 6th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ, పీజీ ఎక్కడ చదివారు, ఇన్స్టిట్యూషన్ ఏంటి, ఇయర్ ఆఫ్ స్టడీ ఎప్పుడు, డిస్ట్రిక్ట్ ఏంటి, స్టడీ టైప్ ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, రీజియన్ ఇది ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యోగ వేమన యూనివర్సిటీ. ఇది మీకు దగ్గరలో మీరు ఏ ఏరియాలో ఉంటే మీకు వైజాగ్ సైడ్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ అయితే మీకు ఇటు తిరుపతి సైడ్, ఉస్మానియా అంటే హైదరాబాద్. ఇలా మీకు ఏ యూనివర్సిటీ దగ్గరలో ఉంటే అది మీకు ప్రిఫర్ చేసి యూనివర్సిటీ రీజన్ పెట్టండి. ఆల్రెడీ స్టడీడ్ ఇన్ పీజీ కోర్స్ వెదర్ ఆల్రెడీ మీరు పీజీ చేస్తే ఎస్ పెట్టండి, లేదంటే నో. చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయీస్, ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయీస్లో చిల్డ్రన్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో. ఓకే, టెస్ట్ సెంటర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి విశాఖపట్నం అన్ని డిస్ట్రిక్ట్స్లో మేజర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. ఓకే, ఎగ్జామ్ సెంటర్ 3 ఎగ్జామ్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు ఐ హ్యావ్ టు కేర్ఫుల్లీ ఇది క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ చేయగానే మీకు ప్రివ్యూ చూపిస్తుంది, అప్లికేషన్ ప్రివ్యూ. అప్పుడు మీ డీటెయిల్స్ ఓకే అయితే అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అంతా ప్రివ్యూ చూపిస్తుంది. ఈచ్ అండ్ ఎవరీ వన్ చెక్ చేసుకోండి, ఎటువంటి మిస్టేక్స్ ఉంటే మరి కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. సో మీరు కరెక్షన్ చేసుకోవడానికి ప్రివ్యూ అనుకుంటున్న తర్వాత మీకు ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్ చేసి లాస్ట్లో పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, పేమెంట్ గేట్వేకి వెళ్ళి అలా మీకు కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి అక్కడ మీరు పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లాస్ట్లో అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా వస్తుంది. ఓకే, అప్లికేషన్ ప్రింట్అవుట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో మీరు డిస్కంటిన్యూ చూస్తే మీకు లాస్ట్ ప్రింట్అవుట్ రాదు. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.